హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి సాయిరా. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నేను మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. తర్వాత దానిలోకి నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఈ కాజు కిస్మిస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. కాజు కిస్మిస్ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాజు కిస్మిస్ వేయించాం కదండి, ఆ నేతిని అలాగే ఉంచేసి దానిలో ఇంకొంచెం నెయ్యి వేసి రవ్వను బాగా వేయించుకోవాలి. అండ్ ఈ రవ్వ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ రవ్వ వేగేటప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఆ ఫ్రేగ్రెన్స్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు రవ్వ వేగిందా లేదా అనేది. అండ్ ఈ రవ్వ వేగేలోపు ఆ రవ్వకు సరిపడా వాటర్ని మనం ముందుగానే బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి దానిలో 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిన వాటర్ని మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి పోసేసుకోవాలి. మొత్తం వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలపెట్టండి. అండ్ ఈ రవ్వ బాగా వేగి ఉండడం వల్ల త్వరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఒక్క 5 మినిట్స్లోనే కొంచెం థిక్ పేస్ట్లా వచ్చేస్తుంది. సో కంటిన్యూస్గా కలపెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్కే థిక్ పేస్ట్లా వచ్చేసింది. అండ్ ఇంకొంచెం గట్టి పడిన తర్వాత దీనిలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా 1 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు కలయపెట్టాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ వేడివేడిగా ఉంది కాబట్టి షుగర్ చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూగా కలయపెట్టగలిగితే చాలు. చూసారు కదా, చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత దీనిలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకోండి. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదండి, గీ వేసిన తర్వాత ఇంకొంచెం థిక్ పేస్ట్గా అయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కంటిన్యూగా కలయబెట్టాల్సి ఉంటుంది. అప్పుడే బాగా మొత్తం కలుస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలయబెట్టుకోండి. బాగా కలపెట్టుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఇలా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి దాంతోపాటు ఒక స్పూన్ గీ కూడా వేయండి. గీ మళ్ళీ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. అంతే, మీకు ఎంత ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నా స్వీట్ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.